అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా, మరి మన వీడియో మొట్టమొదటిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. గంట ఉంటుంది, గంట కొట్టండి. ఈరోజండి మంచి వీడియో అదేనండి, కుంభమేళాకి మేము వెళ్తున్నాము. ఇంకా వీడియో కూడా ఎంత వీలైతే అంత మొత్తం వీడియో తీసి మీ అందరికీ చూపిస్తామండి. కుంభమేళకి వెళ్తున్నాం, నాకైతే సంతోషంగా ఉంది. మనం కుంభమేళకి వెళ్ళే ముందు లైట్ వెయిట్ బట్టలు పెట్టుకోవాలి, బ్యాగులు కూడా లైట్గా పెట్టుకోవాలి. ఇంకా అక్కడికి కావాల్సిన సామాను మనకి అన్నీ తయారవడానికి సబ్బులు, ఇంకా మేకప్ కిట్లు, ఇంకా మందులు, మెడిసిన్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. మెడిసిన్ పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకొని మనం ఎంత వీలైతే అంత తక్కువ వెయిట్ ఉండేటట్టు బ్యాగ్ సర్దుకొని మేమైతే సర్దుకున్నాము. నాకు ఇందులో కొన్ని మందులు, ఇంకా మనీ, ఇవన్నీ కొన్ని క్యారీ చేస్తున్నామండి. ఇవి టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే తీసుకొని వెళ్ళొచ్చు. దీంట్లో కొంచెం మనీ పెట్టుకొని ఇంకా కావాల్సినవి ఏమైనా పెట్టుకొని వెళ్ళొచ్చు. ఓకే అండి, మేము కుంభమేళకి వెళ్ళడానికి లగేజ్ అయితే సర్దుకున్నాము. ఇంకా మాకు బస్సు వస్తుంది. మేము మేడ్చర్ల నుంచి మాకు బస్సు కన్వెంట్ ఉందండి. ఈ బస్సు మాకు విజయవాడ నుంచి ఏపీ టూరిజం బస్ అన్నమాట. కుంభమేళాకి, కాశీకి, అయోధ్యకి తీసుకువెళ్తుంది. ఇంకా మాకు అక్కడ అకామిడేషను, ఫుడ్డు అంతా మాదేనమాట. బస్సు టికెట్ ఖరీదైతే 15,000 ఇదన్నమాట. మేము ఇంకా అక్కడికి వెళ్ళాక బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి. నేను మా చిన్న అబ్బాయి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ మేడ్చర్ల బస్ స్టాప్ దాటినాక కాస్త దూరంలో ఇక్కడైతే మేము బస్ కోసం వెయిటింగ్లో ఉన్నాము. మాకు బస్సు వచ్చింది, ఏపీ టూరిజం బస్సు. 6:30కి మాకు మేడ్చర్లో పికప్ చేసుకుంటుందండి. మొత్తం మాకు టూరు 8 రోజులు అన్నమాట. మేము ఎక్కుతున్నాము. ఇంకా అయ్యండి, కింద ఏం లేవు, ముందుకెళ్ళాలా? బస్ అయితే ఇలా ఉందండి, బాగుంది కదా. కర్టన్స్ వేసి స్లీపర్, మంచిగా బెడ్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ మాకు టీలకి టిఫిన్లకి ఆపారు బస్సు. చాలామంది అయితే ఆగారనమాట. ఇది మా బస్సు విజయవాడ, విజయవాడ నుంచి వచ్చింది ఏపీ టూరిజం బస్సు. ఇక్కడ బాత్రూములు, వసతి ఇవన్నీ ఉన్నాయి, కొంచెం చేలు అలాగ ఉన్నాయి. ఇక్కడైతే టీకి ఆపారు. ఇక్కడ మన టిఫిన్ దొరకదండి, పోహా ఇంకా బజ్జీ అట్లా దొరుకుతుంది, సమోసా. మా ప్రయాణం అయితే చాలా హ్యాపీగా జరుగుతుంది. మా బస్సులో 2 డ్రైవర్లు, ఒక క్లీనర్ కూడా ఉన్నారు. మొత్తం 29 మంది మేమందరం ఒక జర్నీ చేసాము. ఒక కుటుంబ సభ్యుల్లాగా చాలా హ్యాపీగా కలిసిపోయామండి. అసలు ఒక కుటుంబ సభ్యులు అంటే నమ్మొచ్చు, అలా ఉన్నారు. ఒకళ్ళు తిరుపతి నుంచి, బెంగళూరు నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, హైదరాబాద్ నుంచి ఈ విధంగా వచ్చినా కానీ అక్కడ చాలా కోఆర్డినేషన్గా కలిసి మెలిసి అందరం కూడా ఒక జట్టుగా వెళ్ళి ఒక జట్టుగా వచ్చాము. చాలా బాగా మా ప్రయాణం అయితే సాగిందండి. ఇది ప్రయాగరాజ్కి వెళ్ళాము మేము అందరం కూడా. ఈ ప్రయాగరాజు కుంభమేళా 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా అనేది వస్తుంది. ఇది మహాకుంభమేళా 144 సంవత్సరాలకి వస్తుందన్నమాట. ఇది చాలా అద్భుతం. ఈ నదిలో స్నానం చేయటం మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే చేయగలుగుతామండి. మేమైతే వెళ్ళామండి. ఇదేనండి ప్రయాగరాజ్ బ్రిడ్జ్, చూసారా లైటింగ్ ఎంత బాగుందో. ప్రయాగరాజ్ అయితే రీచ్ అయ్యాము మేము, ఇంకా బస్ దిగలేదు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు ప్రయాగరాజు చేరంగానే ఒక విధమైన మంచి గుడ్ ఫీల్ అయితే నాకైతే నా మనసులోకి వచ్చేసింది. చాలా ఆనందంగా హ్యాపీగా అనిపించింది. కానీ కొద్దిగా ఎక్కువగా చలి ఉందండి, అక్కడ క్రౌడ్ అయితే లేదు మనం అనుకున్నట్టు. కొంచెం అన్ని వసతులు కూడా బాగున్నాయండి. బాత్రూములు ఉన్నాయి, ఇంకా వాటర్ సౌకర్యం ఉంది.
బట్టలు మార్చుకోవడానికి రూముల్లాగా ఒక షెడ్ లాగా వేసి నలుగురు మార్చుకునేలాగా ఒకేసారి అట్లా ఉంది. బాగుందండి అంతా. కానీ పోయిన జనాలు కొంత ఆగం చేస్తున్నారు. నీళ్లు సరిగ్గా పోయక ఆ బాత్రూంలో అయితే కొంచెం గలీజ్ అయినాయి. అది ఓకే, ఇంకంతా బాగుంది. చూడండి క్రౌడ్ కూడా తక్కువ ఉందండి. పౌర్ణమి వెళ్ళిన తర్వాత 2 డేస్కి వెళ్ళాము మేము. 12th వెళ్ళాము. 12th సాయంత్రం మేము 7కి ఎక్కామండి మేడ్చల్లో. మేము అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మళ్ళీ మరుసటి రోజు 13th నైట్ 2 o'clock అట్లా దిగామండి. ఆ టైంలోనే ఇంకా మేమైతే ఇగో చూడండి అందరం మా బ్యాచ్ ఇంకా మేము ప్రయాణం అయ్యి ప్రయాగరాజ్ దగ్గరికి వెళ్ళిపోయామండి. ఒక్కొక్క జత బట్టలు పెట్టుకొని అందరు షాల్స్, స్వెటర్స్, తలకి క్యాప్స్ అన్నీ మాత్రం సెక్యూర్గా వేసుకున్నారు. చలి అంత ఎక్కువగా ఉంది కాబట్టి. ఇదండి ఇది ఈ ఆర్చి ద్వారా లోపలికి వెళ్తే సంగం ఘాట్ వస్తుంది. గంగా, యమున, సరస్వతి నది అంతర్భాగంగా మారుతుంది. గంగా, యమున పైన మనకు క్లియర్గా కనిపిస్తుందండి. త్రివేణి సంగంలోకి వెళ్తే ఈ దేవతలకి రాక్షసులకి పోరాటం సమయంలో కవంగా చేసి వాసుకిని తాడుగా చేసి పాల సముద్రం చిలుకగా అందులో నుంచి ఉద్భవించిన కామధేనువు, కల్పవృక్షం, ఇంకా అమృత భాండం బయటికి రాగా రాక్షసులు మాకు మాకు అని పోట్లాడగా ఆ పోట్లాటలోనే విష్ణుమూర్తి తన గరుత్మంతుడిని పంపించగా గరుత్మంతుడు వచ్చి ఆ అమృత భాండాన్ని ముక్కున కరుచుకొని వెళ్తున్న సమయంలో ఈ ప్రయాగరాజులో ఒక డ్రాపు, ఉజ్జయినిలో, నాసిక్లో, మహాకాళేశ్వరంలో పడగా హరిద్వార్లో కూడా పడ్డదంట. హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగరాజులో పడ్డాయట. అందుకని ఈ కుంభమేళా వచ్చిన సమయంలో ఇక్కడ త్రివేణి సంగము, గంగా, యమున, సరస్వతి 3 నదులు ఉన్నందువల్ల దీనికి మహాప్రసిద్ధి కలిగింది. ఇక్కడ మహాకుంభమేళా జరుపుకుంటున్నారండి ఈ విధంగా. ఇంకా మనకి ఈ కుంభమేళాలో స్నానం చేయడానికి చాలా మంచిగా ఉన్నాయండి. కొన్ని సౌకర్యాలు, బార్గేట్లు పెట్టి ఆ రోడ్లు కూడా మంచిగా క్లియర్గా ఉన్నాయి. సెక్యూరిటీ ఉంది. అసలు లైటింగ్ చూస్తే ఎంత బాగుందో చూడండి. ఇక్కడ కూర్చున్నాము కాసేపు. మేము బోట్ కోసం వెయిటింగ్ చేస్తున్నామండి. ఆ బోట్లు ఏం రాలేదు. చలికైతే చేతులు కొంగళ్ళు పోయినాయి. కాసేపు చలిమంటలు వేసుకున్నాము, టీలు తాగాము కాస్త. ఇక్కడ చూడండి పెద్ద షెడ్ లాగా ఉంది. ఆ షెడ్లో అందరు జనాలు వెయిటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు 3 o'clock అయింది. ఇక్కడైతే ఘాట్ దగ్గర ఇంత పల్చగా ఉన్నారు, జనాలు లేరు. చలికి ఆ ఘాట్లో దిగడానికి కూడా ఎవరు ముందుకి సాహసించట్లేదు. ఎవరో ఒకళ్ళు అలా చేస్తున్నారు కానీ అందరూ ఆ నది ఒడ్డున కూర్చొని ఉన్నారు. ఒక్కసారి తెల్లవారంగానే ఎక్కడెక్కడి నుంచి జనాలు చూడండి తండోపతండాలుగా వచ్చేసారు. ఈ మహాకుంభమేళాలో నాగసాధువులు, సాధువులు, అఘోరా బాబాలు వచ్చి స్నానాలు చేసి వెళ్తారు. కొన్ని ప్రత్యేక దినాల్లో మౌని అమావాస్యకి, పౌర్ణానికి ఇట్లాగా మంచి విశిష్టత కలిగిన డేస్లో వచ్చి వెళ్తుంటారు. ఆ డేసుల్లో మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. విడి రోజుల్లో కొంచెం తక్కువే ఉంటుందండి. మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ తక్కువగా ఉంది. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విధంగా చూడండి అక్కడ ఒక అఘోరా బాబానో నాగసాధువు అట్లా అందరం వెళ్ళి అలా దండం పెట్టుకుంటున్నాము. వాళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఆ బాబా గారు ఆశీర్వదించినాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడే ఆ విధంగా బొట్లు పెడుతున్నారండి. చూడండి ఆ బొట్లు కూడా పెట్టించుకున్నాము. ఇంకా క్రౌడ్ ఈ విధంగా ఉందండి. కాస్త నడవగలిగేలాగే ఉంది. కొంచెం నది దగ్గర మాత్రం కొద్దిగా క్రౌడ్ అయింది. మా బ్యాచ్లో ఒకళ్ళది చిన్న బ్యాగ్ కూడా పోయింది. సరే దొంగలు ఎక్కడైనా ఉంటారండి, మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. అన్ని ప్లేసుల్లో ఉంటారు కానీ వాళ్ళు ఈ విధంగా ఉందండి. చూడండి రోడ్లు కూడా ఇలాగా పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. అన్ని సౌకర్యం అయితే ఉన్నాయి అన్నమాట.
మేమైతే ఇక్కడ రాముల వారి దర్శనం చేసుకున్నాం, కానీ పెద్ద హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఆ హనుమాన్ టెంపుల్కి వెళ్ళలేకపోయాము. అనంతరం ఇక్కడ మాధవేశ్వరి అమ్మవారి టెంపుల్కి వచ్చామండి. ఆ టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్నాం. మాధవేశ్వరి దేవి అంటారు, అలౌకి దేవి అంటారు. ఇదండి మాధవేశ్వరి అమ్మవారి ఆలయానికి అయితే వచ్చాము. నేను ఇప్పుడు రావడం 4వసారి అండి అమ్మవారి ఆలయానికి రావడానికి. 18 శక్తిపీఠాల్లో నుంచి ఇది 14వ శక్తిపీఠం. అమ్మవారి హస్తం పడిందని అంటారు. అలౌకి దేవి అని కూడా ఆ ప్రాంగణం వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. అమ్మవారిని ఏది కోరుకుంటే అది కోరికలు తప్పక నెరవేరుతాయి అని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం ఉండి భక్తులకి. కానీ అమ్మవారి శక్తి మహిమ కల్ల తల్లి, అమ్మ అని పిలిచిన వెంటనే ఆదుకునే ఆది పరాశక్తి. చాలా అద్భుతం అండి. చూడండి ఈ టెంపుల్ బాగుంటుంది. ఇగో రెడ్ కలర్ వేస్తారు, అమ్మవారికి ఎరుపు కలరు ఇష్టమేమో, ఆ విధంగా వేశారు. ఇంకా లైన్లో వెళ్తూ ఉన్నా. లైన్ కూడా ఏమంత ఎక్కువ లేదు, క్రౌడ్ లేదు, మంచిగా ఈజీగానే వెళ్ళామండి. చూడండి అంతే చిన్న లైనే ఉంది. చూడండి ఉయ్యాల తొట్టిలాగా ఉండి ఒక రాడ్డులాగా ఉండింది, ఉయ్యాల తొట్టి అదేనమాట అమ్మవారు. మేము అంతకుముందు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ఉయ్యాల తొట్టి ముట్టుకొని మేము దానికి బొట్లు పెట్టి ఆ విధంగా కూడా పూజ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం అక్కడ దాకా వెళ్ళే సౌకర్యం లేకుండా ఇట్లా చేశారు. ఇవ్వండి మా బ్యాచ్లో రమ, ఇంకా టీచర్ ఆంటీ, లెక్చరర్ అంకులు వీళ్ళందరూ మేము ఒక దగ్గరగా ఉండి ఇంకా ఈ విధంగా దర్శనం చేసుకున్నామండి. అమ్మవారి నవదేవతలు, నవరూపాలు చూడండి. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ లాగా, టెంపుల్లోనే ఇలాగైతే ఉంటారండి అమ్మవార్లు. అనేక రూపాలు కదా అమ్మవారికి, ఆ విధంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపం, ఒక్కొక్క పేరుతోని ఈ విధంగా అయితే చిన్న చిన్న శిల్పాలుగా పెట్టారు. ఇట్లా ఉందండి. పేర్లు కూడా హిందీలో రాసి ఉన్నాయి, అవి హిందీ నాకు రాదు. మీకు ఎవరికైనా హిందీ వచ్చుంటే చూడొచ్చు అండి. అదిగో క్లియర్గా వీడియో అయితే తీసాము. ఇంకా ఇది మిస్ కాకుండా మీరు కూడా ఈ సైడ్కి అమ్మవార్లను కూడా చూడండి, ఆ లోపలే ఉంటాయి ఈ అన్ని టెంపుల్స్లు. టెంపుల్ లోపల ఈ గాజులు దండలేసి అమ్మవార్లని ఎంత చక్కగా అద్భుతంగా దీపారాధనలు చేస్తూ చాలా బాగుందండి. ఇదిగోండి ఆ లోపలే వినాయకుడు, ఇంకా హనుమాన్, శివుడు, శివలింగాలు ఇట్లాగైతే ఉన్నాయి. ఇంకా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఆ వెనక పక్క ఉంటాయి అవి, అది కూడా జాగ్రత్తగా మనం గమనించి చూస్తే మనకి తెలిసిపోతుంది ఈజీగా. ఇగో చూడండి. ఇంకా టెంపుల్ అయితే ఈ విధంగా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది, చాలా హ్యాపీగా. మా బస్సు అతను కూడా, మా డ్రైవర్ గారు కూడా మాకు దగ్గర వరకు ప్రయాగరాజ్లో ఒక 2 కిలోమీటర్స్ దగ్గరలోకి తీసుకెళ్ళారు. అక్కడ రామ్ మందిర్ టెంపుల్ నమూనాలు, జైంట్ వీళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ వరకు తీసుకెళ్లారండి. బస్సు అన్నీ పెట్టే పార్కింగ్లు ఉన్నాయి, బస్సులు కార్లు అన్నీ పెడుతున్నారు కదా, ఆ దగ్గర వరకు తీసుకెళ్లారు. కొంచెం ఏజ్ పీపుల్స్ కూడా ఉన్నారు బస్సులో అని చెప్పేసి చాలా దగ్గర వరకు బాగుందండి. మా బస్సు అతను కూడా మాకు ఎక్కడక్కడ ఆపమంటే అక్కడ సౌకర్యంగా ఆపారు. ఇక్కడ చూసారా మాధవేశ్వరి అమ్మ టెంపుల్ దగ్గర ఈ చెట్టుకైతే మొక్కుబడుల కోసం ఆ విధంగా అన్ని కొబ్బరికాయలు, అవి గుడ్డలు అవి ఇవి కట్టారు, గాజులు, ఇంకా చిన్న చిన్న షాపింగ్లు ఉన్నాయి. ఇదిగోండి మాధవేశ్వరి అమ్మ టెంపుల్ నుంచి వచ్చే దారిలో, మా బస్ కాడికి వెళ్ళే దారిలో ఈ క్రౌడ్ అయితే ఈ విధంగా ఉంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.